బాహుబలి సినిమాలో శివగామి చేసిన త్యాగం అందరికీ గుర్తుంది కదా. ఆ సీన్ చూసి కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళంటూ ఉండరు. అయితే ఈ సీను రాజమౌళి ఊహించి రాసింది కాదట. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో హాలీవుడ్ సినిమాలో నుంచి దీన్ని కాపీ కొట్టిర్రు అని కూడా అనుకుంటారు. కానీ వాస్తవం మాత్రం వేరుంది. ఇది ఏపీలోనే ఒక 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రాజమౌళి ఆ సీన్ని క్రియేట్ చేసుకున్నాడంట. బాహుబలి ఒక భావోద్వేగ అద్భుత దృశ్యకావ్యం. ఇప్పుడు ఈ బ్లాక్ బాస్టర్ మూవీ థియేటర్స్లో మరోసారి రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 31న అది బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్ నేపథ్యంలోనే ఈ బాహుబలి సినిమాకి సంబంధించిన ఒక సీను ఇప్పుడు వైరల్గా మారుతుంది. ఈ సినిమాలో శివగామిగా నటించిన రమ్యకృష్ణ తను నీళ్లలో కొట్టుకుపోతూ ఒక చేత్తో మహేంద్ర బాహుబలిని ఇట్లా నీళ్ల మీద ఎత్తుకునే సీను ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సీన్నే ఏపీలో జరిగిన ఒక విషాద సంఘటన ఆధారంగా తెరకెక్కించారంట. 1977లో దివిసీమ ఉప్పెన వచ్చింది. దాదాపు 10,000 మందిని నీట కలిపేసిన మహా ప్రకృతి విలయం అది. ఆ సమయంలోనే ఒక తల్లి తన బిడ్డ నీళ్లలో మునిగిపోకుండా ఒంటి చేత్తో కాపాడిన ఒక సీన్ని సీనియర్ అండ్ ద మోస్ట్ పాపులర్ చిత్రకారుడు వడ్డాది పాపయ్య ఆయన దాన్ని ఎంతో హృదయంగా ఒక పెయింటింగ్ లాగా తీర్చిదిద్దిండు. దాన్నే బాహుబలి సినిమాలో వాడుకున్నారు. ఆ త్యాగాన్నే డైరెక్టర్ రాజమౌళి తన బాహుబలి సినిమాలో వాడుకున్నాడు. అందుకే ఈ సీను మన హృదయాల్ని పిండేస్తుంది. ఇది చరిత్రలోని ఒక చేదు నిజం నుంచి పుట్టిన అద్భుత కళాఖండం. అదే బాహుబలిలోని శివగామి త్యాగం.